ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క బ్యాంక్ అకౌంట్ నా ప్రైవేట్, వేరే వాళ్ళు ఎవరు యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ ఉండదు. సో దాన్ని మనం ప్రైవేట్ అని చెప్తాం. ఓకే, అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు పబ్లిక్ గురించి మాట్లాడుతాను. నేను చేసే కంటెంట్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అది పబ్లిక్. ఓకే, ఎవరైనా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అది ప్రొటెక్టెడ్ అంటే ఏంటి అంటే నేను ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వీడియో చేసి ఆ వీడియో అనేది ఓన్లీ నేను సర్టెన్ మెంబర్స్కి, మా ఫ్యామిలీ మెంబర్స్ వారికే నేను ఆ వీడియో యాక్సెస్ ఇచ్చాను అనుకోండి. ఓకే, ప్రొటెక్టెడ్ అనమాట. అంటే ఓన్లీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్హెరిటెన్స్ టాపిక్ చూసినట్లయితే నీకు ఎప్పుడైతే ఇన్హెరిటెన్స్ టాపిక్ ఇంప్లిమెంట్ అవుతుందో ఆ ఇన్హెరిటెన్స్ ఎవరైతే కనెక్షన్ ఉందో, ఎవరైతే ఎక్స్టెండ్ అయ్యారో, ఎవరైతే ఇన్హెరిట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే ప్రొటెక్టెడ్ అంటాం. అంటే ఓన్లీ ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ ఇన్హెరిట్ అయినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో మన కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలంటే అది ప్రొటెక్టెడ్ పనిచేస్తుంది అనమాట. ప్రొటెక్టెడ్ అనేది ఓన్లీ ఇన్హెరిటెన్స్లో మాత్రమే, ఎక్కడైతే ఇన్హెరిట్ అవుతుందో అక్కడ మాత్రం యూజ్ చేయాలి.